హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రితికాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో ముద్ద వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ పల్లీలు, 2-3 ఎండు కొబ్బరి, 2 ఇలాచీలు, 2 లవంగాలు వేసుకొని బాగా వేయించుకోండి. అవి కొద్దిగా వేగిపోయిన తర్వాత 1 టీ స్పూన్ నువ్వులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక 2 మినిట్స్ వేయించుకోండి. వేగిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోండి. ఇప్పుడు అందులో కట్ చేసుకున్న సన్నని ఆనియన్స్, ముందుగానే నానబెట్టుకున్న కొద్దిగా చింతపండు రసం వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇలా పేస్ట్ అయిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక 1/2 కేజీ వంకాయలు తీసుకొని ఇలా 4 వైపులా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసేసుకోండి. సాల్ట్ వాటర్లో వేసుకోవడం వల్ల వంకాయలు నల్లబడకుండా ఉంటాయండి, ఫ్రెష్గా ఉంటాయి. ఇలా వేసుకొని వాటిని వాటర్ లేకుండా ఇలా దులిపేసుకోండి. ఇప్పుడు దులిపి వేరే బౌల్లోకి పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వంకాయలు అందులో వేసేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి వేరే బౌల్లో తీసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 2-3 పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ అల్లం, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకోండి. మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అందులో వేసుకొని బాగా ఇలా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత అదే మిక్సీలో కొద్దిగా వాటర్ పోసుకొని గ్రేవీకి సరిపడా వాటర్ పోసేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక 2-3 మినిట్స్ తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు అందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ దాకా ఉంచేసుకోండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకొని దింపేసుకుంటే అంతేనండి, మనకు ముద్ద వంకాయ చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మా వీడియోని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ మొత్తం చూసేయండి.